రష్యాకి జయశంకర్ అయితే చాలా కరాఖండిగానే ఉంటారు. ప్రపంచమంతా కూడా అమెరికా, యూరప్ దేశాలని ఇండియా మీద ఒత్తిడి తెచ్చి రష్యాకి దూరంగా ఉండాలి అన్నటువంటి ఒత్తిడి తెస్తున్నా, నిర్మోహమాటంగా కలిసి వెళ్తున్నాం. అదే సందర్భంలో అమెరికా వాళ్ళని వదిలిపెట్టట్లేదు. ఆయిలు భారీగానే కొంటున్నాం. ఇప్పుడు నరేంద్ర మోడీ సందేశం మోసుకుని రష్యాకి వెళ్ళబోతున్నారు, సెర్గోని కలవబోతున్నారు భారత విదేశాంగ మంత్రి జయశంకర్. అక్కడ ఉన్నటువంటి తన కౌంటర్ పార్ట్ అయినటువంటి ఆయన కలవబోతున్నారు. ఆయిల్ కొనుగోళ్ల పెంపు, డిస్కౌంట్లు మళ్ళీ ఎక్కువ కావాలని కోరేటటువంటి పాయింట్ దగ్గర నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో త్వరగా ఇద్దరు కూర్చుని పరిష్కరించుకోండి అనేటువంటి సలహా ఏమన్నా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే శాంతికి దగ్గరకు వచ్చింది, ఓ పక్కన ఉక్రెయిన్ లొంగిపోయే పరిస్థితి ఉంది, లేదంటే లొంగేలా చేసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో జైశంకర్ని పంపించడం అన్నటువంటిది నరేంద్ర మోడీ వేస్తున్న ఎత్తుగడ, లేకపోతే అమెరికా, యూరప్ దేశాలు నరేంద్ర మోడీ ద్వారా పంపుతున్న సందేశమా అన్నది చూడాల్సి ఉంది.